రుణం తీసుకోవడం అనేది కామన్ విషయం. ఇల్లు, కారు, పర్సనల్ లోన్ ఇలా చాలా అంశాల్లో లోన్ కోసం మనం చూస్తూ ఉంటాం. లోన్ మీద మీకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. కానీ మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అవసరాలకు అనుగుణంగా లోన్ ఎంచుకోవచ్చు. నెలవారీ ఈఎంఐల రూపంలో చెల్లించుకోవచ్చు. అయితే లోన్ తీసుకున్నాక రుణగ్రహీత గనక మరణిస్తే దానిని ఎవరు చెల్లించాలి? దానికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం చూద్దాం. నిజానికి వేర్వేరు రుణాలు వేర్వేరు విధానాలు, నియమాలతో ఉంటాయి. కొన్నిసార్లు రుణగ్రహీత వారసుడు లేదా సహ రుణగ్రహీత బకాయిలు చెల్లించాలి. లోన్ ఆధారంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నిబంధనల ప్రకారం చెల్లింపును ఏర్పాటు చేస్తాయి. గృహ రుణంలో బ్యాంక్ ఇంటి ఆస్తిని తనఖాగా ఉంచుతుంది. రుణగ్రహీత మరణిస్తే బాకీ ఉన్న రుణాన్ని కూడా రుణగ్రహీత లేదా కుటుంబ వారసుడు చెల్లించాలి. ఆస్తిని విక్రయించడం ద్వారా రుణాల్ని తిరిగి చెల్లించే అవకాశం కూడా ఇస్తారు. చాలా బ్యాంకులు గృహ రుణ బీమాను అందిస్తున్నాయి. రుణగ్రహీత మరణిస్తే మిగిలిన మొత్తాన్ని బీమా క్లెయిమ్ ద్వారా తిరిగి చెల్లిస్తారు. కారు లోన్లో రుణం తిరిగి చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే అతడి కుటుంబాన్ని ముందుగా కారు రుణాన్ని చెల్లించమని కోరుతారు. కుటుంబ సభ్యుల దగ్గర లేకుంటే కారును అమ్మి రుణం చెల్లించాలని చెప్తారు. అయితే పర్సనల్ లోన్ విషయంలో ఈ రూల్స్ భిన్నంగా ఉంటాయి. వ్యక్తిగత రుణం అధిక రిస్క్ లోన్. వ్యక్తిగత రుణాలతో పాటు ఇందులో క్రెడిట్ కార్డు రుణాలు ఉంటాయి. రుణగ్రహీత గనక మరణిస్తే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత వారసుడికి లేదా మూడో పక్షానికి బదిలీ చెయ్యరు. వారసుడు కుటుంబ సభ్యులను లోన్ తీర్చమని అడగలేరు. ఒకవేళ సహ రుణగ్రహీత ఉంటే అడుగుతారు. లేదంటే ఈ రుణాన్ని బ్యాంక్ ఎన్పిఏగా ప్రకటిస్తుంది.